Hello students, welcome to ABN and PR College of Science online classes. This is Biochemistry paper 4 and lecture number 13. సో ఈ లెక్చర్ 13లో నేను మీకు హెచ్ఎంపి పాత్వే గురించి చెప్తానండి. హెక్సోస్ మోనోఫాస్ఫేట్ పాత్వే. హెచ్ఎంపి అంటే హెక్సోస్ మోనోఫాస్ఫేట్ పాత్వే. ఈ పాత్వే ఆల్టర్నేటివ్ రూట్ అనమాట గ్లైకాలసిస్కి. అంటే మనకి చాలా సెల్స్లో గ్లైకాలసిస్ జరుగుద్ది అని చెప్పుకున్నాం లోగడ. కొన్ని సెల్స్లో మరి ముఖ్యంగా ఎడిపోస్ టిష్యూస్లో కానీ ఆర్బీసీ సెల్స్లో కానీ గ్లైకాలసిస్ జరగదట. మరి గ్లైకాలసిస్ సంబంధించిన ఏటీపీ మెషినరీ అంతా రావాలంటే మనకి ఏం జరగాలి అక్కడ? అప్పుడు హెక్సోస్ మోనోఫాస్ఫేట్ పాత్వే ఆల్టర్నేటివ్ రూట్ కింద అక్కడ మెటబలైజ్ చేస్తుంది గ్లూకోజ్ని. సో ఈ మొత్తం ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా మనకి సైటోసోల్లో అవైలబిలిటీ ఉంటుంది. సెల్ సైటోసోల్లోనే జరుగుతుంది. దీన్ని మరో పేరు పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అని కూడా అంటారు. సో మనం ఇండివిజువల్ స్టెప్స్లోకి వెళ్ళిపోదాం. సైకిల్ చూడడానికి ఇట్లా ఉంటుందండి. మనకి ఇలా చెప్పుకుంటే మీకు అర్థం కాదు. సో నేను స్టెప్ బై స్టెప్ చెప్పేస్తానండి, చూడండి ఒకసారి. ద ఫస్ట్ స్టెప్ ఏంటంటే సాధారణంగా గ్లూకోజ్ 6-ఫాస్ఫో గ్లూకోనోలాక్టోన్ కింద కన్వర్ట్ అవుద్ది. బట్ నేను రాయడం డిస్క్రిప్షన్లో ఇదే స్టెప్ 1 కింద రాశాను. బట్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుంది అంటే మాత్రం మనం మళ్ళీ సేమ్ ఓల్డ్ స్టెప్ చెప్పుకోవాల్సి వస్తుందండి. సో గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ విల్ బి కన్వర్టెడ్ టు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ విత్ enzyme glucokinase where ATP acts as phosphate donor to convert glucose to glucose 6-phosphate. ఆ తర్వాత ఈ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కాస్త మనకి NADP రెడ్యూసింగ్ ఈక్వివలెంట్గా యూజ్ చేసుకుని ఇక్కడ ఒక హైడ్రోజన్ C1 కార్బన్ ఆటమ్ ఒకసారి చూడండి అమ్మా. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ మీన్స్ C1 కార్బన్ ఆటమ్. ఇక్కడ ఒక హైడ్రోజన్ NADP రిసీవ్ చేసుకుంటే NADPH+H+ కింద కన్వర్ట్ అవుతుంది. మనకి అక్కడ ఆక్సిజన్ ఒకటే మిగులుతుంది. చూడటానికి స్ట్రక్చర్ C డబుల్ బాండ్ O CHOH COH H CHOH CH హెమిస్టాల్ రింగ్ CH2OP. దీన్ని 6-ఫాస్ఫోగ్లూకోనోలాక్టోన్ అని అంటారు. విచ్ ఇస్ ఫార్మ్డ్ బై ద ఎంజైమ్ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్తో మనకి ఇది ఫస్ట్ స్టెప్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో కనుక మనం స్విచ్ ఆన్ అయితే ఈ 6-ఫాస్ఫోగ్లూకోనోలాక్టోన్ అనేది వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసుకుంటుంది. వాటర్ మాలిక్యూల్ యాడ్ చేసుకోవడంలో మనకి ఇక్కడ COH గ్రూప్ వస్తుందండి. సో Mg+2 కానీ Mn+2 కానీ కోఫాక్టర్ కింద యూజ్ అవుతాయి. ఈ 6-ఫాస్ఫోగ్లూకోనోలాక్టోన్ కాస్త మనకి 6-ఫాస్ఫోగ్లూకోనోలాక్టోన్ హైడ్రలేజ్ ఎంజైమ్తో 6-ఫాస్ఫోగ్లూకనేట్ ఫామ్ అవుద్ది. ఇక్కడ చూసుకోండమ్మా, నేను పూర్తిగా రాయలేకపోయినా అక్కడ చూసుకోండి, వర్డింగ్ పర్వాలేదు పడలేదు. 6-ఫాస్ఫోగ్లూకనేట్ ఫామ్ అయిన ప్రొడక్ట్ దీని పేరు 6-ఫాస్ఫోగ్లూకనేట్. నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ కూడా డీహైడ్రోజనేషన్ జరుగుతుంది. ఈ 6-ఫాస్ఫోగ్లూకనేట్ మీద ఇదిగోండి ఇక్కడ రాసాను స్పెల్లింగ్ 6-ఫాస్ఫోగ్లూకనేట్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్తో మనకి డీకార్బాక్సిలేషన్ కూడా జరుగుతుంది ఇదే ప్లేస్లో. ఒకసారి బాగా వినండి, ఎక్కడెక్కడ డీకార్బాక్సిలేషన్ జరుగుతుందో చెప్తాను. మన ఫస్ట్ కార్బన్ ఆటమ్ డీకార్బాక్సిలేషన్లో పోతుంది COH. నెక్స్ట్ కార్బన్ ఆటమ్ అట్లాగే ఉంటుందండి 6-ఫాస్ఫోగ్లూకనేట్లో CH2OH కింద ఇక్కడ రాసేస్తాం. థర్డ్ కార్బన్ ఆటంలో 6-ఫాస్ఫోగ్లూకనేట్లో థర్డ్ కార్బన్ ఆటంలో అంటే ఈ హైడ్రోజన్ కనుక NADP కనుక రిసీవ్ చేసుకుంటే NADPH+H+ కింద కన్వర్ట్ చేసుకుని అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ Mg+2 యాజ్ అ కోఫాక్టర్ మనకి డీహైడ్రోజనేషన్ జరుగుద్ది. అప్పుడు అక్కడ ఆ థర్డ్ కార్బన్ ఆటమ్ మీద ఇంకెవరు ఉన్నారో ఆక్సిజన్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఆక్సిజన్ వేస్తాం C డబుల్ బాండ్ O. మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ CHOH CHOH CH2OP. నథింగ్ బట్ ఈ కాంపౌండ్ ఏమంటారండి? రిబులోస్ 5-ఫాస్ఫేట్ అని మాట్లాడుకోవచ్చు. మనం స్టార్టింగ్లో బయోమాలిక్యూల్స్ చాప్టర్ చెప్పుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ చాప్టర్లో మన రిబులోస్ 5-ఫాస్ఫేట్ మనం చాలాసార్లు చూసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. రిబులోస్ 5-ఫాస్ఫేట్ అనేది మనకి 2 ప్రొడక్ట్స్ ఫామ్ చేస్తుంది. ఒకటి రైబోస్ 5-ఫాస్ఫేట్ కీటో ఐసోమెరేజ్ ఎంజైమ్తో, ఇంకోటి రిబులోస్ 5-ఫాస్ఫేట్ ఎపిమెరేజ్ ఎంజైమ్తో. సో ఇప్పుడు మన రిబులోస్ 5-ఫాస్ఫేట్ అనేది ఇప్పుడు రైబోస్ 5-ఫాస్ఫేట్ కీటో ఐసోమెరేజ్ ఎంజైమ్తో ఈ కీటో గ్రూప్ కాస్త మనకి ఆల్డిహైడ్ గ్రూప్ కింద మారుతుంది. నథింగ్ బట్ మనకి అక్కడ ఏమొచ్చింది? రైబోస్ 5-ఫాస్ఫేట్ వచ్చిందనమాట. ఇదే రిబులోస్ 5-ఫాస్ఫేట్ ఎపిమెరేజేషన్ జరిగింది అనుకుందాం ఎపిమెరేజ్ ఎంజైమ్తో. ఇది ఐసోమెరేషన్ అండి, ఇది ఎపిమెరేజ్. ఈ ఎపిమెరేజ్ ఎంజైమ్తో కనుక జరిగితే ఇక్కడ ఏమవుద్ది? ఒక కార్బన్
కార్బన్ ఆటం. ఎపిమెరేజ్ అంటే ఏంటి? ఒక కార్బన్ ఆటం మీద మనకి తేడా జరగడం. ఇక్కడ చూసారా, ఒక కార్బన్ ఆటం మీద మనకి HOH స్పెషల్ అరేంజ్మెంట్ మారింది. సో నథింగ్ బట్ ఈ కాంపౌండ్ మనం ఏమొచ్చు, సెల్యులోజ్ 5-ఫాస్ఫేట్ అనొచ్చు. సో ద రిబులోజ్ 5-ఫాస్ఫేట్ ఈజ్ కన్వర్టెడ్ into xylulose 5-phosphate under the influence of ribose 5-phosphate epimerase, and the same ribulose 5-phosphate with the enzyme ribose 5-phosphate ketoisomerase converts itself into ribose 5-phosphate. ఓకే నా, క్లియర్గా అర్థమైనట్టుంది. నెక్స్ట్ స్టెప్లో పెడదాం. ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టెప్లో ఏమవుతూ ఉంటుందంటే, ఈ ట్రాన్స్కిటోలేజ్ అనే ఎంజైమ్తో మనకి which requires TPP అంటే థైమిన్ పైరోఫాస్ఫేట్ అనే కోఫాక్టర్ని కోఎంజైమ్ యూజ్ చేసుకుని Mg+2 అలాగే కోఫాక్టర్ ఉంచుకుని జైలులోజ్ 5-ఫాస్ఫేట్ నుంచి మనకి రైబోస్ 5-ఫాస్ఫేట్కి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ 2 కార్బన్స్ ఒకసారి బాగా వినండమ్మా. ఈ 2 కార్బన్స్ మనకి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. ఎక్కడికి? రైబోస్ 5-ఫాస్ఫేట్కి ఇట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి. మనకి రైబోస్ 5-ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఒక్కసారి అక్కడ ప్రొడక్ట్ ఏంటో చూద్దాం. CH2OH C డబుల్ బాండ్. ఒకసారి నెక్స్ట్ పేజ్లో చూస్తున్నాను. CH2OH C డబుల్ బాండ్. ఈ మిగతాదంతా కూడా యాస్టీస్గా అలాగే ఉంటుంది. నథింగ్ బట్ మనకి అక్కడ 7 కార్బన్ కాంపౌండ్ ఫామ్ అవుద్ది. రైబోస్ 5-ఫాస్ఫేట్కి ఎన్ని ఉన్నాయి మనకి? కార్బన్స్ 5 ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యూనిట్ మొత్తం కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందో మనకు అక్కడ 7 కార్బన్ మాయిటీ ఫామ్ అవుతుందండి. నథింగ్ బట్ అవర్ సెడోహెప్టోస్ 7-ఫాస్ఫేట్. మరి మిగతా కార్బన్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ మనకి చూసుకుంటే ఇది ఉండిపోయింది ఈ కాంపోనెంట్. మీరు అది బాగా గమనించి చూస్తే ఇది ఏంటండి? ఈ కాంపోనెంట్ పేరేంటి? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. CHO aldehyde group, CHOH, CH2OP, glyceraldehyde 3-phosphate. So ribose 5-phosphate and xylulose 5-phosphate under the enzyme, and they both condense to form under the influence of transkitolase and with the help of TPP as a coenzyme and Mg+2 as a cofactor. They both condense to form pseudoheptose 7-phosphate and glyceraldehyde 3-phosphate. బాగా అర్థమైనట్టుంది. సో జైలోస్ 5-ఫాస్ఫేట్లో ఉన్న 2 కార్బన్ ఆటమ్స్ పై 2 కార్బన్ ఆటమ్స్ కనుక రైబోస్ 5-ఫాస్ఫేట్ కనుక రీచ్ చేయగలిగితే ఫామ్ అయ్యే ప్రొడక్ట్స్ ఏంటండి? సెడోహెప్టోస్ 7-ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ 2 కండెన్స్ అవుతాయి మనకి. ఈ 2 కండెన్స్ అయితే ఏమొస్తుందో చూద్దాం. సెడోహెప్టోస్ 7-ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఇట్లా కండెన్స్ అవుతాయండి. కండెన్స్ అయినప్పుడు ట్రాన్స్ ఆల్డలేజ్ అనే ఎంజైమ్ యూజ్ చేస్తూ ఉంటుందండి. ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే మనకి ట్రాన్స్ ఆల్డలేజ్ ఏం చేస్తుందంటే C3 మాయిటీని ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నమాట గ్లిజరాల్డిహైడ్ మీదకి. సెడోహెప్టోస్ మీద ఉన్న 3 కార్బన్ ఆటమ్స్ని గ్లిజరాల్డిహైడ్ మీదకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక్కసారి చూసుకోండి. అప్పుడు ఏం ఫామ్ అవుతాయంటే ఫ్రక్టోస్ 6-ఫాస్ఫేట్, ఎరిథ్రోస్ 4-ఫాస్ఫేట్ ఫామ్ అవుతాయి. ఫ్రక్టోస్ 6-ఫాస్ఫేట్, ఎరిథ్రోస్ 4-ఫాస్ఫేట్ ఫామ్ అవుతాయి. ఒకసారి గమనించుకోండమ్మా. ఒకసారి ఇక్కడ వేరే పెన్ మార్చి చెప్తాను చూడండి. ఫ్రక్టోస్ 6-ఫాస్ఫేట్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు CH2OH C డబుల్ బాండ్ COHH. మరి ఇక్కడ నుంచి నార్మల్గా ఇది యాస్టీస్గా రాసేస్తాం కదా, ఇది దీని మీదకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఓకేనా, అది నార్మల్గానే రాసేస్తాం. సో ఒక్కసారి చూసుకోండి. CH2OH C డబుల్ బాండ్ O COHH CHOH CHOH CH2OP, నథింగ్ బట్ మన ఫ్రక్టోస్ 6-ఫాస్ఫేట్. మరి మిగతాదంతా ఉండిపోతుంది కదండి. ఇది నథింగ్ బట్ ఏంటి? ఈ కాంపోనెంట్ మొత్తం అంటే ఏంటిది? నథింగ్ బట్ మన ఎరిథ్రోస్ 4-ఫాస్ఫేట్. సో ఇప్పుడు ఏమని రాయొచ్చు? సెడోహెప్టోస్ 7-ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ట్రాన్స్ ఆల్డలేజ్ converts itself by or transfers the C3 moiety of pseudoheptose 7-phosphate to glyceraldehyde 3-phosphate to form fructose 6-phosphate and erythrose 4-phosphate. సరే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు ఫామ్ అయిన ఎరిథ్రోస్ 4-ఫాస్ఫేట్ కాస్త
జైలులోస్ 5-ఫాస్ఫేట్తో మళ్ళీ అంటే ఇంకొక మాలిక్యూల్ ఆఫ్ జైలులోస్ 5-ఫాస్ఫేట్ కలుస్తుంది. అంటే మీకు డౌట్ రావచ్చు, స్టార్టింగ్ రియాక్షన్ చెప్పారు కదా మేడం మీరు, రిబులోస్ 5-ఫాస్ఫేట్ నుంచి రైబోస్ 5-ఫాస్ఫేట్ జైలోస్ 5-ఫాస్ఫేట్ ఫామ్ అవుతుందని, అదే అక్కడ ఉన్న జైలోస్ 5-ఫాస్ఫేటా అనొచ్చు. నిరభ్యంతరంగా అక్కడ ఉన్న జైలోస్ 5-ఫాస్ఫేట్ అనండి. సో ఆ జైలోస్ 5-ఫాస్ఫేట్ అంటే నీకు సైకిల్ అక్కడ దాకా 2 సార్లు జరుగుద్ది. జైలోస్ 5-ఫాస్ఫేట్ వచ్చి ఎరిథ్రోస్ 4-ఫాస్ఫేట్ని జైలోస్ 5-ఫాస్ఫేట్ని మళ్ళీ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్తో మనకి ఫ్రక్టోస్ 6-ఫాస్ఫేట్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కింద మారుతుంది అనమాట. ఇక్కడ ఒక్కసారి గమనించుకోవడమా, ఇక్కడ నేను జైలులోస్ 5-ఫాస్ఫేట్కి CH2OH రాయలేదు, పడలేదు అక్కడ, చూసుకోండి CH2OH. సో ఇప్పుడు ఈ CH2OH ఈ C డబుల్ బాండ్ ఆ 2 మాలిక్యూల్స్ కూడా ఇప్పుడు దీని మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ట్రాన్స్క్రిప్టేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ TPP అండ్ Mg+2 it transfers the C1 and C2 moiety of xylulose 5-phosphate to erythrose 4-phosphate. అప్పుడు అక్కడ ఎలా చూడండి ఎలా ఫామ్ అవుతుందో, CH2OH జైలోస్ 5-ఫాస్ఫేట్లో ఫస్ట్ కార్బన్, నేను పడలేదు అక్కడ చూడండి కెమెరాలో, C డబుల్ బాండ్ COHH అంటే అక్కడ స్టిరిక్ హిండ్రెన్స్ వల్ల ఇక్కడ మీకు కార్బన్ మారుతున్నట్టుగా అనిపిస్తుంది, CHOH CHOH CH2OP. మరి ఇక్కడ మిగతా మొత్తం అంతా కూడా ఒకసారి పెన్ను మారుస్తున్నాం చూడండి. మరి ఇక్కడ కంప్లీట్గా ఈ మాలిక్యూల్ అంతా కూడా ఏమనొచ్చు, గ్లిజరాల్డిహైడ్ అనొచ్చేమో, మిగిలిపోయిందంతా కూడా ఇది ఎంత ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది, సరే ఫ్రక్టోస్ 6-ఫాస్ఫేట్ వచ్చింది, మరి మిగతా మాలిక్యూల్ అంతా కూడా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కింద మిగిలిపోతుంది అనమాట. సో ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ హెక్సో మోనోఫాస్ఫేట్ పాత్వే ఏంటి అంటే ఫ్రక్టోస్ 6-ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద HMP పాత్వే. హెక్సోస్ మోనోఫాస్ఫేట్స్ ఫామ్ అయిన ఎండ్ ప్రొడక్ట్లా చూసుకుంటే మెయిన్ ఎండ్ ప్రొడక్ట్ ఏంటి అంటే ఫ్రక్టోస్ 6-ఫాస్ఫేట్ అండి. అందుకే దీనికి ఆ పేరు హెక్సోస్ మోనోఫాస్ఫేట్ పాత్వే, కానీ HMP షంట్ పాత్వే అని కూడా అంటారు. మరి పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అని కూడా ఎందుకు అంటారు అనే డౌట్ రావచ్చు మీకు. స్టార్టింగ్లో చెప్పాను ఈ సైకిల్ మొత్తాన్ని కూడా మనం పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అని కూడా అంటారని. ఈ పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అని ఎందుకు అంటారంటే మన ఫస్ట్ కార్బన్ ఫామ్ అయింది ఏంటంటే పెంటోస్ ఫాస్ఫేట్లే ఫామ్ అవుతున్నాయి. మనకి ఎక్కడ పడితే అక్కడ చూసుకుంటే మనకి పెంటోస్ ఫాస్ఫేట్లే ఫామ్ అయినాయి. మనకి తర్వాత కథ నడుస్తున్నది కూడా మ్యాక్సిమం పెంటోస్ ఫాస్ఫేట్స్తోనే మనకి ఎదురుకెళ్తుంది కదా. మీకు ఎక్కడ పడితే అక్కడ పెంటోస్ ఫాస్ఫేట్లే ఫామ్ అవుతున్నాయి, చూసుకున్నారు కదా. సో అందుకని పెంటోస్ ఫాస్ఫేట్స్తో మనకి ఫామ్ అవుతున్నాయి కాబట్టి అది పెంటోస్ ఫాస్ఫేట్ పాత్వే అని వచ్చింది ఆ పేరు. So this is all about HMP pathway or pentose phosphate pathway, which is an alternative route for glucose metabolism in certain cells like RBC and adipose tissue. Usually liver lo jarugutundandi and all the enzymes are cytosolic in nature. So manaki HMP pathway deento carbohydrate metabolism ayindandi. Next topic నేను photosynthesis తో కలుస్తాను. Until then have a nice time. Thank you.